మా ఇంటికి మఫ్టీల్లో పోలీసులు వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రని అడిగినాం. సుమంత్ పై చాలా అభియోగాలున్నాయని చెప్పిండ్రు. ఏమేం ఫిర్యాదులున్నాయో మాకు లిస్ట్ ఇవ్వండి అన్నాం. ఆయన మా స్టాఫ్ కదా అని అడిగినాం. వాళ్ళు ఏం చెప్పకుండా వెళ్ళిపోయిండ్రు. ప్రభుత్వంలో ఉండి కూడా ఇలాంటి పరిస్థితి ఫేస్ చేయడం చాలా సిగ్గుగా ఉంది. బీసీ లేడీ అని కూడా చూడకుండా ఇలా చేయడం సిగ్గుచేటు. ఓఎస్డీని తొలగించినప్పుడు కనీసం అడగలేదు. అడిగి వాళ్ళ ఇజ్జత్ ఎందుకు తీయాలని మేం కూడా అడగలేదు. కానీ ఈరోజు వాళ్ళ ఇజ్జత్ను వాళ్ళే తీసుకున్నారు అంటూ మంత్రి కొండ సురేఖ కూతురు సుష్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఇంటికి మఫ్టీలో పోలీసులు వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రని అడిగితే సుమంత్ పై చాలా అభియోగాలున్నాయని చెప్పిండ్రు. ఏమో ఫిర్యాదులున్నాయో మాకు లిస్ట్ ఇవ్వండి అన్నాం. ఆయన మా స్టాఫ్ కదా అని అడిగినాం. వాళ్ళు ఏం చెప్పకుండా వెళ్ళిపోయిండ్రు. ప్రభుత్వంలో ఉండి కూడా ఇలాంటి పరిస్థితి ఫేస్ చేసినందుకు చాలా సిగ్గుగా ఉన్నది. బీసీ లేడీ అని కూడా చూడకుండా ఇలా చేయడం సిగ్గుచేటు. ఓఎస్డీని తొలగించినప్పుడు కనీసం అడగలేదు. అడిగి వాళ్ళ ఇజ్జత్ ఎందుకు తీయాలని మేం కూడా అడగలేదు. కానీ ఈరోజు వాళ్ళ ఇజ్జత్ను వాళ్లే తీసుకున్నారు అంటూ మంత్రి సురేఖ కూతురు సుష్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఓఎస్డీ సుమంత్ను అదుపులోకి తీసుకునేందుకు రాత్రి సురేఖ ఇంటికి మఫ్టీలో వెళ్లిన పోలీసులను ఆమె అడ్డుకున్నారు. అనంతరం సుష్మిత మీడియాతో మాట్లాడారు. దేవాదాయ శాఖలో ఒక టెండర్ పడింది. మంత్రి కొండా సురేఖకు తెలియకుండా పొంగులేటి తనకు కావాల్సిన వారికి ఇచ్చుకున్నారు. మా వాళ్ళు కూడా టెండర్లు వేసిండ్రు. బిడ్ ఓపెన్ చేస్తే అది మా వాళ్లకు వచ్చింది. పొంగులేటి ఫోన్ చేసి టెండర్ విత్డ్రా చేసుకోవాలని మా అమ్మను కోరిండ్రు. విత్డ్రా చేసుకోబోమని అమ్మ చెప్పారు. దీంతో ఆ టెండర్ రెవెన్యూ శాఖకు వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ టెండర్ రీకాల్ చేస్తున్నారు. పొంగులేటితో మాకు జరిగింది ఇది అని వివరించారు. డెక్కన్ సిమెంట్ తో ఇష్యూ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. సుమంత్ ఎక్స్ట్రాక్షన్ చేశారంటున్నారు. రోహిత్ రెడ్డికి తెలియాలి, రేవంత్ రెడ్డికి తెలియాలి. రోహిన్ రెడ్డిని మేం కలవలేదు. సీఎంఓ ఆఫీస్ నుంచి రోహిన్ రెడ్డి వచ్చి సుమంత్ కు కాల్ చేస్తే రోహిన్ రెడ్డి ఆఫీస్ కి సుమంత్ వెళ్లారు. కావాలంటే కెమెరాలు చెక్ చేసుకోవచ్చు. మంత్రి సురేఖ ప్రస్తుతం బయటున్నారు. ఓఎస్డీ మంత్రితో బయటికి వెళ్లారు అని చెప్పారు. రాహుల్ గాంధీ బీసీ నినాదం ఎత్తుకుంటే ఇక్కడ బీసీలను తొక్కాలని చూస్తున్నారు. మేం కింది నుంచి పైకొచ్చినోళ్ళం. రెడ్లందరూ ఒక్కటై మమ్మల్ని తొక్కాలని చూస్తున్నారు. డెక్కన్ సిమెంట్ విషయంలో వచ్చామని ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేశారని పోలీసులు చెప్తున్నారు. ఉత్తమ్ కు కాల్ చేస్తే నేను కంప్లైంట్ చేయలేదని చెప్పారు. పోలీసులు మఫ్టీలో వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రని అడిగితే సుమంత్ పై చాలా అభియోగాలున్నాయన్నారు. ఏమేం ఫిర్యాదులున్నాయో ఆ లిస్ట్ ఇవ్వమన్నాం. ఏం చెప్పకుండా వెళ్ళిపోయిండ్రు. ఓఎస్డీని తొలగించినప్పుడు కూడా కనీసం అడగలేదు. ఇదంతా రేవంత్, ఉత్తమ్, పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి మా మీద కుట్ర చేస్తున్నారు. సీఎం సోదరులకు గన్మెన్లతో భద్రత కల్పించినప్పుడు మాకెందుకివ్వరు? మమ్మల్ని హత్య చేయించేందుకేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.